మాధవీలత బీజేపీ లీడర్స్ టార్గెట్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ గా ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కి బీజేపీ నుంచి ఫస్ట్ కౌంటర్ వచ్చింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు. జేసీ మాటలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు కూడా భయపడరంటూ హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నారని, జేసీని టీడీపీ అధిష్టానం కంట్రోల్లో పెట్టాలన్నారు. అసలు జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిస్థిమితం ఉందో లేదో కూడా తెలియడం లేదు అన్నారు. మాధవీలతకు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు. జేసీ ప్రభాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ పైన, అదేవిధంగా మాధవి ఒక మహిళ పైన ఆయన మాట్లాడిన మాటలు, ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది. బీజేపీ ప్రభుత్వంలో ఆయన బస్సులో తగిలిపెట్టాయంట. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది అనే ఆలోచన లేదు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఏమీ కాదు అంటే, నీ ఈరోజు అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ పైన లేకపోతే అధికారుల పైన అనుచితంగా ఏ విధంగా మాట్లాడుతున్నావో ఒకసారి గ్రహించుకోవాలి. అదేవిధంగా బీజేపీ కార్యకర్తల పైన నీ యొక్క వాడరాని పదాలని వాడుతున్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక్కడున్నా కూడా వీర శివాజీ మాదిరి బతుకుతారు. దయచేసి తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాంటి వ్యవహారాలని కంట్రోల్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ బెదిరింపులకి భయపడదు. మీ రంకెలేసినా కూడా ఇట్లాంటికి పట్టించుకోదు. భారతీయ జనతా పార్టీ తగలబెట్టే కార్యక్రమాలు కానీ